ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. భారత మహిళ సింధూరాన్ని చెరిపిన ఉగ్రవాదులను భరతం పడుతున్నటువంటి భారత సైన్యానికి యావత్ భారత్ అంతా కూడా సెల్యూట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే భారతదేశ సైన్యానికి భరోసాగా మేమున్నాం, మీరు కోరండి అంటూ ప్రతి ఒక్కరు కూడా భరోసా నింపుతున్నటువంటి పరిస్థితులు ఉందని చెప్పాలి. తిరుపతిలో ముఖ్యంగా ఏదైతే అలిపిరి స్వామివారి పదాల చెంత కొబ్బరికాయలు పెట్టి నా భారత సైనికులకు భరోసా నింపిన స్వామి, మరో ధైర్యాన్ని ప్రసాదించిన స్వామి అంటూ కూడా వీళ్ళంతా కోరుకున్నటువంటి మాట్లాడేటువంటి ఈ రోజు ఒక భారతీయులుగా మేమే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదం అంతం కోసం మోడీ గారు తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో దీన్ని ప్రపంచం అన్ని దేశాలు స్వాగతిస్తున్నాయి. మన ఎంఐఎం అతను కూడా స్వాగతిస్తున్నాడు అని అంటే దీని యొక్క ఇంపాక్ట్, మోడీ గారి యొక్క ప్రభావం, మోడీ గారి యొక్క ధర్మ పాలన ఎలా ఉందో మనం చూడొచ్చు. ఖచ్చితంగా అయ్యా ఆ రోజు సీతను చెరపట్టిన దానికి లంక దహనమైంది. ఈ రోజు 28 మంది స్త్రీల సింధూరాన్ని చెరిచినందుకు మొత్తం ఉగ్రవాదం మసైపోవాలి. అయ్యా మోడీ గారిని చూడమన్నారు, చూడడం కాదు మసి చేసేస్తాం. ఆ రోజు చూసినామంటే కాల్ తెచ్చాడు ఆంజనేయ స్వామి వారు. ఈ రోజు చూడమని వినమని చెప్పారు. వినడం చూడటం కాదు, మసి చేసేయడమే. ఇది మోడీ గారు యుగ పురుషుడు, కారణ జన్ముడు మా నరేంద్ర మోడీ గారు. దేశం కోసమే పుట్టాడు, దేశం కోసమే పాలన నడిపిస్తాడు. అదే విధంగా మేము కూడా దేశం కోసం, నరేంద్ర మోడీ గారి కోసం ఎన్ని రోజులైనా అయ్యా యుద్ధం ఎంత తీవ్రతైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏమవుతుందో మీరు బాధపడద్దు. మా కాళ్ళు తగిన అన్నం లేకుండా మేము విజయం కోసం, ఆ దుష్ట చతుష్టయాల మీద విజయం కోసం మీరు చేసే యుద్ధం విజయవంతం కావాలని మీ అండగా మేమంతా ఉంటామని మీకు మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. ఇప్పటికే చూస్తున్నాం భారత సైన్యం తనదైన వ్యూహంతో తిప్పికొడుతుంది ఈ యొక్క పాకిస్తాన్ యొక్క చర్యల మీద కూడా. రానున్నట్టు ఈ యొక్క యుద్ధంలో ఏ రకమైనటువంటి విజయం మన భారత్ కైవసం చేసుకుంటుందని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా భారీ విజయమే కైవసం చేసుకుంటుంది. కానీ మేము ఆశించేది ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి. మళ్ళీ పాకిస్తాన్తో ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకూడదు. కొడితే ఈసారి పాకిస్తాన్ 4 ముక్కలు అవ్వాలి. బలోచిస్తాన్, సింధు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని మనం తీసుకోవాలి. మిగతా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చినా పర్లేదు, అది సపరేట్ దేశంగా ఉన్నా పర్లేదు. మిగిలిండే పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది అడుక్కు తినేస్తానుగా అయితే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాంటి దెబ్బ భారత సైన్యం కొట్టబోతా ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం దీటైన జవాబే ఇస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అలాగే భారత సైన్యానికి కానీ అక్కడ సరిహద్దు ఏరియాల్లో ఉండే భారత పౌరులకు కానీ ఏ ఆపద ఎక్కువ రాకుండా ఉండాలని చెప్పేసి ఈ రోజు మేమందరూ అలిపిరి పాదాల దగ్గర శ్రీవారిని కోరుకోవడం కూడా జరిగింది. భారత్ మాతాకి జై. ఏదైతే పహల్గామలో మన భారతీయులను గన్ను పెట్టి వెళ్ళి మీ మోడీ చెప్పండి అని బెదిరించినటువంటి ఉగ్రవాదులకి నిన్న రాత్రి జరిగినటువంటి మన భారత సైన్య యుద్ధంలో పాకిస్తాన్ ప్రధాని ఇంటికి సమీపంలో మన బాంబు చేరినటువంటి పరిస్థితి ఏ రకంగా చూస్తున్నారు అన్న? మొదటగా వాళ్ళు మోడీ గారికి చెప్పండి అన్నారు, పోయి మీ మోడీకి చెప్పన్నారు. చెప్పిన దానికే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరు అడుక్కుంటారు, ఎందుకురా నాయన మనం మోడీ గారిని కనబెట్టినాము, ఎందుకురా భారతదేశం వాళ్ళు ప్రాణాలు తీసినాము, వాళ్ళు ఎందుకురా టచ్ చేసినామని ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది. మన ప్రధానికి చెప్పుకోని దానికే వాళ్ళు ఈ మార్గం ఉందంటే వాళ్ళ ప్రధాని వాళ్ళ ఇంటి దాకా పోయినాం, వాళ్ళు ఏం చేస్తారు మనం వేచి చూడాలా. వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనలో కూడా వాళ్ళు లేరు. ఇంకా 2 రోజులు కానీ గమ్మున ఉన్నారంటే టోటల్ పాకిస్తాన్ మ్యాప్ అనేది లేకుండా పోతుంది వరల్డ్ మ్యాప్ లో. అలాగే ఈ రోజు శ్రీవారి సన్నిధి అలిపిరి పాదాల వద్ద బజరంగ దళ ఆధ్వర్యంలో మన దేశ సైనికులు సురక్షంగా ఉండాలని చెప్పి వాళ్ళు చేసే యుద్ధంలో మన వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని చెప్పి, వాళ్ళకి ఎటువంటి డిష్ తగలకూడదని చెప్పేసి శ్రీవారి పాదాల చెంత మేము బజరంగ దళ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మా ముక్కు తీర్చుకోవడం కూడా జరిగింది. రాబోయే కాలంలో పాకిస్తాన్ అనేది ఉండదు. అప్పుడు భారతదేశంలో నిజమైన పండుగ వాతావరణం ప్రారంభం అవుతాదని తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. జై మోడీ. చూస్తున్న ఏదైతే భారత సైన్యానికి మద్దతుగా మన సైన్యం అక్కడ పోరాడుతుంది, ఆ సైన్యానికి భరోసాగా స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలంటూ కొంత అలిపిరి వద్ద టంకాయలు కొట్టి పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్న మన భారత సైన్యం మరింత విజయాన్ని చేకూర్చి పూర్తిగా ప్రపంచ పట్టణంలోనే పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయాలంటూ కూడా వీళ్ళంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. తిరుపతి వ్యాప్తంగా కూడా ఇదే తరహైనటువంటి ప్రతి భారతీయుడు కూడా పూజలు నిర్వహిస్తూ భారతీయ సైన్యానికి భరోసాగా పూజలు అదే రకంగా భరోసా నింపుతున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతి జిల్లాలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.